అసలు అన్న ఏం జరిగింది? ఇషిక, మౌంటీ ఎప్పటి నుంచి పరిచయం ఉంది వాళ్ళిద్దరికి? వాళ్ళు 2 ఇయర్స్ నుంచి పరిచయం అన్న. ఇద్దరు లవ్లో ఉన్నారు. వాళ్ళ అమ్మకి ఆమెకి గొడవలు అయినాయి ఆయన వల్ల. అయితే వాళ్ళు ఆయన మీద కేసు పెట్టి ఫోక్సోలో జైలుకి పంపించారు ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక కూడా గొడవలు అయినా అంట రీసెంట్గా. తర్వాత కేసు పెట్టి వాళ్ళ అమ్మ మిస్సింగ్ అని వాళ్ళ అక్క కేసు పెట్టింది. అట్లా అసలు సొంత తల్లిని చంపడమేనండి. ప్రేమ వ్యవహారం అయితే మాట్లాడుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ అత్యంత దారుణంగా సొంత కన్న తల్లిని చంపడం అనేది అసలు మీ అందరికీ ఎలా తెలిసింది? ఇన్ని రోజులు 6 నెలలు అవుతుంది అంటారు, తెలుసు అసలు మీకు? కేసు పెట్టింది 3 months బ్యాకే కేసు పెట్టింది, 4 months బ్యాక్ కేసు పెడితే మన బండి దొరకడంతో అది ఇన్వెస్టిగేషన్ చేసి తీసిరు. ఇప్పుడు మౌంటీ రాజుకు అలాగే ఇటు ఇషిక తల్లికి కూడా అనేక మార్లు గొడవలు జరిగేటి అని చెప్పి గొడవలు జరిగినాయి, కేసు కూడా అయింది, అన్ని స్టేషన్ కూడా జైలు కూడా పంపించారు. మళ్ళీ కూడా గొడవలు అవుతున్నాయి. ఆ విధంగానే ఇట్లా చంపేశారు. అత్యంత దారుణమైనటువంటి సంఘటన అనే చెప్పాలి. ఎందుకంటే ప్రియుడి కోసం, ప్రేమ కోసం సొంత తల్లిని అత్యంత కర్కశంగా కడతీర్చినటువంటి కూతురు సంబంధించినటువంటి ఘటన ఇది. ఇషిక అనేటువంటి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ప్రియుడితోనే కలిసి ఉంటుంది. వాళ్ళిద్దరికీ కలిపి ఆ జంటకు ఒక పాప కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. సో 3 నెలల క్రితమే పెద్ద కూతురు కంప్లైంట్ చేయడంతో ఈ ఘటన అనేది బయటకు వచ్చింది. లేకపోతే కంప్లైంట్ చేసి ఉండకపోతే అసలు తెలిసేదే కాదన్నట్టుగా అయితే తెలుస్తుంది.